హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను టొమాటో ఎగ్ కర్రీ గ్రేవీ చేస్తున్నాను. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. నేను యాడ్ చేసే మసాలాస్తో మంచి గ్రేవీ వస్తుందన్నమాట. ఇది చపాతీలోకి, రైస్లోకి, దేంట్లోకైనా చాలా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, చూసేద్దామా ఎలా చేయాలో. దీనికోసం మనం ఫస్ట్ ఎగ్స్ని బాయిల్ చేసుకొని పెట్టుకోవాలి. నేను ఆల్రెడీ ఎగ్స్ బాయిల్ చేశాను. తర్వాత మనం మసాలా గ్రేవీ కోసం మనం ప్రిపేర్ చేసుకోవాలి. దీనికోసం నేను ఒక పెద్ద ఆనియన్, 4 పచ్చిమిర్చి, ఇంకా ఒక టొమాటో, ఇవన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇలా సాఫ్ట్గా అయ్యే వరకు గ్రైండ్ చేసుకోవాలి. చూసారా ఎలా అయిపోయిందో? ఇలా చేసుకుంటే మనకు గ్రేవీ బాగా వస్తుంది. తర్వాత మనం స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టుకోవాలి. ఇలా 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిపోయింది. తర్వాత మనం పోపు గింజలు వేసుకోవాలి. తర్వాత ఆనియన్ వేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేసాను. ఉల్లిపాయలు అన్నీ బాగా వేగాయి కదా. ఇప్పుడు మనం టొమాటో ముక్కల్ని వేసేసేయాలి. నేను ఆల్రెడీ టొమాటో కట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. సో ఇవి వేసేస్తున్నాను. ఏంటి తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకుందాము. తర్వాత సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఇలా మనం ఒక 5 minutes ఉడికించుకున్న తర్వాత ఇందాక మనము గ్రైండ్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ యాడ్ చేసుకుందాము. పేస్ట్ యాడ్ చేసేసాను. ఇదేంటంటే మనం టొమాటో ముక్కలు వేయకముందు కూడా ఆయిల్లో ఫస్టే యాడ్ చేయొచ్చు, లేదంటే టొమాటోస్ ఇలా ఉడికిన తర్వాత ఒక 5 minutes తర్వాతనే యాడ్ చేయొచ్చు, అది మన ఇష్టం. నెక్స్ట్ గ్రైండర్లో ఒక స్పూన్ వాటర్ వేసి అది కూడా దీంట్లో వేసేస్తున్నాను. ఇలా యాడ్ చేసేసాను. దీన్ని ఇప్పుడు బాగా ఉడకనిద్దాము. ఇలా ఆయిల్ సపరేట్ అయింది కదా. ఇప్పుడు మనం మిగతా మసాలాస్ అన్నీ యాడ్ చేసుకుందాము. కారం 1 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. కావాలంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్. సో కొంచెం ధనియాల పొడి, కొంచెం కొబ్బరి పొడి. ఒకసారి ఇవన్నీ బాగా కలిసేలా మిక్స్ చేసుకుందాము. చూసారా గ్రేవీ ఎలా వచ్చిందో? నేను కొంచెం వాటర్ యాడ్ చేద్దాము. చిన్న టీ గ్లాస్ అన్ని వాటర్ యాడ్ చేశాను. ఇలా మసాలా అన్నీ యాడ్ చేసిన తర్వాత 4 to 5 minutes బాగా ఉడకనివ్వాలి. తర్వాత నేను ఎగ్ పొట్టు తీసేసి ఎగ్కి చాక్తో చిన్న ఘాట్లు పెట్టాను. ఇప్పుడు మనం ఇవి యాడ్ చేసేసుకుందాము. ఇంకొక 2 minutes ఉడకనిద్దాము. ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకున్న టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు బాగా ఉడికింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము, పక్కకు దింపేసుకుందాము. ఇదేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.